ఒంటరితనం దీని గురించి దీన్ని ఓవర్‌కమ్ చేయాలి అంటే, అసలు ఎవ్వరితోనూ చెప్పకుండా, ఎవ్వరితోనూ పని లేకుండా, మన ఎక్స్‌ప్రెషన్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే, మనకి 3 ఉండాలండి. ఒకటి మెంటల్ హ్యాబిట్స్ అనేవి మనకి కొన్నుంటాయి. ఫిజికల్ హ్యాబిట్స్ అనేవి కొన్నుంటాయి. అండ్ డివోషనల్ హ్యాబిట్స్ అనేవి కొన్నుంటాయి. అంటే కొన్ని విషయాలు కొంత స్ట్రెస్‌ని మనం లైక్ ఫిజికల్ హ్యాబిట్ అంటే ఎక్సర్‌సైజెస్ చేయడం, యోగా చేయడం, ఏమైనా వాకింగ్ చేయడం, వీటి ద్వారా కొన్ని మన భావోద్వేగాల్ని వాటి ద్వారా మనం వ్యక్తపరుచుకోవచ్చు ఒకటి. అండ్ ఇంకొకటొచ్చేసి మెంటల్ హ్యాబిట్స్. మెంటల్ హ్యాబిట్స్ అంటే మనం కొన్ని విషయాల్ని, కొన్ని పనుల్ని, కొంత స్ట్రెస్‌ని మనం కొన్ని ఆలోచనల ద్వారా, వాటి ద్వారా కూడా మనం వాటిని కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ డివోషనల్ హ్యాబిట్స్ అంటే దేవుడికి దగ్గరైనప్పుడు లైక్ బైబుల్ గానీ, ఖురానా గానీ, భగవద్గీత గానీ, సో ఏమైనా కూడా బైబుల్, ఖురాన్, భగవద్గీత. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతంలో ఉంటుంటారు. సో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మనసులో ఉన్నయి బయటికి ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా, వీటిని కూడా మీరు చక్కగా దేవుడితో మాట్లాడి, ఈ బుక్స్ చదువుకోవడం, దేవుడి దగ్గర ఆ విగ్రహాలకు దండం పెడుతూ కొన్నిటిని మనం ఎక్స్‌ప్రెస్ చేయడం, ఇలా చేయడం వల్ల కూడా మన లోన్లీనెస్ అనేది తగ్గుతుంది. ఇది మనకి సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయి ఉండిందండి. సో ఎవరైనా కూడా ఒంటరిగా ఉంటున్నాము, మాకు ఎవరితో ఏది చెప్పుకోవాలన్నా భయమేస్తుంది, ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియడం లేదు అనే వాళ్ళందరికీ ఒకటి మన ఫిజికల్ హ్యాబిట్ ఒకటి, అండ్ మెంటల్ హ్యాబిట్ ఒకటి, డివోషనల్ హ్యాబిట్ ఒకటి. ఈ 3 హ్యాబిట్స్‌ని గినక మీరు అలవాటు చేసుకుంటే, ఈ ఒంటరితనం నుంచి కొంచెం మీరు బయటికి రావచ్చు. హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దీస్ 3 మంచి పీపుల్స్ కూడా ఉంటారు. గుడ్ పీపుల్స్ కూడా ఉంటారు కొంతమంది. సో వాళ్ళని మనం కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. బట్ కష్టమైనప్పటికీ కూడా మనకంటూ ఒకళ్ళనేవాళ్ళు పక్కన ఉండాలి. సో వాటిని ఐడెంటిఫై చేసి మీరు పట్టేసుకొని, అటువంటి వాళ్ళతో కూడా మంచి, చెడు అనేది చెప్పుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ అవ్వదు. సో దీని గురించి ఇంకా మీకు బ్రీఫ్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అంటే లోన్లీగా ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు లోన్లీగా ఉంటాడు, ఎవరితో మాట్లాడడు, అది ఇది అని చెప్పి కొంతమంది మీద బాగా అరిచేస్తూ ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు గానీ ఎక్కువగా రూమర్స్ క్రియేట్ చేయడం, వాళ్ళని ఏదో ఒకటి ఎప్పుడు అనివేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు గదా! చూపించొచ్చు గదా! లోపల వీడికి ఏదో జబ్బున్నట్టుంది. ఏదో ఒకటి పాపం వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతుంటారు. లోన్లీనెస్‌గా ఉన్నారు అంటే వాళ్ళు ఒక ఏజ్‌లో, ఒక టైంలో వాళ్ళు ఏదో వాళ్ళకి గట్టి గాయం తగిలినప్పుడు వాళ్ళు లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో ఆ లోన్లీనెస్ పోగొట్టాలి అంటే మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులే తీసుకోవాలని కాదండి. సో దానికి తగ్గ అసలు వాళ్ళకి ఆ రీజన్ ఏంటో తెలుసుకొని, వాళ్ళు అలా డిప్రెషన్‌లోకి, అలా లోన్లీనెస్‌గా ఉండడానికి ఆ రీజన్ తెలుసుకున్న తర్వాత దానికి తగ్గ కౌన్సెలింగ్ ఇచ్చి, వాళ్ళ డైలీ ఈ రొటీన్ లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేసి, వాటిలో ఏం చేంజ్ చేసుకోవాలి, ఏం యాడ్ చేసుకోవాలి, వాళ్ళు ఎందులోకి కన్వర్ట్ అయిపోవాలా వాళ్ళకి ఏం అలవాటు చేయాలి. సో దీస్ ఆర్ ద రీజన్స్, దీస్ ఆర్ ద గుడ్ మెడిసిన్ అని మనం మాట్లాడుకోవాలి. అంతేకాని ప్రతిదానికి మందులు వేయడం కాదు, ప్రతిదానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కాదు. ఫస్ట్ అసలు వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటి, వాళ్ళకి మనసులో ఏముంది, వాళ్ళ మానసిక స్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకేనా? సో దీని గురించి ఇంకా బ్రీఫ్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. థ్యాంక్ యూ.